అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటేక్. ఎలాన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుల్లో టాప్ ఫస్ట్ లో ఉన్నారు ఆయన. అండ్ అలాగే టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, ఈవెన్ ట్విట్టర్ రీసెంట్ గా ఇలా కొన్ని పవర్ఫుల్ అండ్ అలాగే ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీస్ ని ఫౌండర్ అండ్ అలాగే ఓన్ చేసుకుంటున్న పర్సన్. అండ్ రీసెంట్ గా అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత ఆయనకు ఒక నిక్ నేమ్ అయితే వచ్చింది, ఫస్ట్ బడ్డీ అని. ఎలా అయితే మనం ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలు ఎలా అయితే రాష్ట్రపతికి అలాంటి వాళ్ళకి చెప్తాము, అండ్ అలాగే అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత ఎలాన్ మస్క్ ని ఫస్ట్ బడ్డీ అంటున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి అవసరం వచ్చినా లేకపోతే ఆయనకి ఎవరన్నా నమ్మకంగా ఎవరన్నా ఉంటారు అంటే అది ఓన్లీ ఎలాన్ మస్క్ అన్న ఒక వదంతి అయితే ఉందండి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నిజం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ని అమెరికన్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటానికి వాళ్ళ ఫ్యామిలీని అండ్ అలాగే ఆయన మీద వేరియస్ కేసెస్ పెట్టి ఆయన ఇబ్బంది పెడతానికి ట్రై చేశారో ఆ టైంలో ఓన్లీ ఎలాన్ మస్క్ ఒకలే ఆయనకి ఓవరాల్ గా అంటే ఒక రకంగా గుడ్డిగా సపోర్ట్ చేశారనే చెప్పాలి. అండ్ ఆయన ఏదైతే ట్విట్టర్ ని రీసెంట్ గా ఆయన కొన్నారు, ఆ ట్విట్టర్ లో మళ్ళీ ట్రంప్ కి చాలా పాజిటివ్ గా ఇచ్చేయటం, దానివల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డొనాల్డ్ ట్రంప్ యొక్క విక్టరీలో కన్ఫర్మ్ ఎలాన్ మస్క్ యొక్క భాగం అయితే ఉంది. అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఎలాన్ మస్క్ యొక్క ఏదైతే ఆయన ఫేవర్ కానీ ఆయన ఒక సపోర్ట్ కానీ ఒక రకంగా చాలా గుర్తు పెట్టుకున్నారని చెప్పాలి. ఈవెన్ డోజ్ అనే ఒక అథారిటీని ఆయనకి ఇచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక అథారిటీని ఒక ఆర్గనైజేషన్ ఆయనకి ఇచ్చి ఆఖరికి ఆ యొక్క డోజ్ అనే దాని కింద ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ ఇట్ ఈస్ హోమ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఈవెన్ మిలిటరీతో సహా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ థింగ్స్ చూడటానికి, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూడటానికి, లేకపోతే వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, లేకపోతే ఈవెన్ మనం రీసెంట్ గా న్యూస్ లో కనుక చూస్తే ఎలాన్ మస్క్ ప్రతి ఫెడరల్ ఎంప్లాయీ కంటే అక్కడ మనకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక మెయిల్ అయితే పంపించారు. మీరు ఈ వీక్ ఏం చేశారు, మీరు చేసిన పని నాకు చెప్పండి, లేకపోతే మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి అని ఒక మెయిల్ అయితే, ఒక కోల్డ్ మెయిల్ అయితే పంపించారు. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా ఎలాన్ మస్క్ అనే ఆయన అన్అఫీషియల్లీ ఆర్ అఫీషియల్లీ, ఎందుకంటే కొంతమంది అఫీషియల్ గానే ఆయనే ప్రెసిడెంట్ అని అయితే చెప్తున్నారు, బట్ అన్అఫీషియల్లీ ఆయన ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దిస్ ఎర్త్. అండ్ రీసెంట్ గా అది నేను దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే, మనం ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి క్యాబినెట్ ఉంటుంది, వేరియస్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ రీసెంట్ గా ఒక 4-5 days బ్యాక్, 1 week బ్యాక్ జరిగింది. అందులో ఎలాన్ మస్క్ ఈవెన్ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే లైక్ ఎమ్మెల్యే, ఎంపీ అట్లాంటి మనిషి కాకపోయినా కూడా అక్కడున్న హెల్త్ సెక్రటరీ, లేకపోతే అక్కడున్న ఫైనాన్స్ సెక్రటరీ, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇట్లాంటి వేరియస్ అంటే మినిస్టర్స్ మధ్యలో ఆయన్ని కూడా వన్ ఆఫ్ ది ఇన్విటేషన్ కింద డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేసి ఆయన యొక్క మాటలు అందరు సీరియస్ గా తీసుకోవాలి, లేకపోతే డోజ్ ని మీరు అందరు సీరియస్ గా తీసుకోవాలి, లేకపోతే ఎలాన్ మస్క్ చెప్పిన దానికి మీరు సహకరించాలని డైరెక్ట్ గానే అక్కడున్న మినిస్టర్స్ అందరికి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక రకంగా అల్టిమేటం గానీ లేకపోతే ఒక సజెషన్ గానీ ఇవ్వటం అయితే జరిగింది. అంటే నాట్ జస్ట్ అంటే మనం చూస్తామని కాదు కానీ ఈవెన్ కొన్ని ఏదైతే ప్రింట్ మీడియా లేకపోతే న్యూస్ పేపర్స్ ఏవైతే లేకపోతే సోషల్ మీడియాలో ఏదైతే ఉంటాయో ఎలాన్ మస్క్ ని ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన దగ్గర టెస్లా అంటే ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో, అండ్ అలాగే స్పేస్ ఎక్స్ స్పేస్ ఇండస్ట్రీలో, స్టార్ లింక్ ఇంటర్నెట్ యొక్క స్పేస్ నుంచి ఇంటర్నెట్ సప్లై చేసే కంపెనీ, అండ్ అలాగే ఆయన యొక్క ట్విట్టర్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో, అండ్ అలాగే రీసెంట్ గా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఆయన యొక్క x.com అని చెప్పానని XAI అనే ఒక కంపెనీ కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఇట్లా అన్ని కనుక చూస్తే ఆయన టెక్నాలజీ పరంగా కానీ లేదా అప్కమింగ్ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఈవెన్ ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడు ఆయన యొక్క ఫ్రెండ్ ఫస్ట్ బడ్డీ అని చెప్పుకునే దాకా ఆయన వచ్చారంటే నాకు తెలిసి ఆయన ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఈవెన్ కొంతమంది ఎక్కడ దాకా వెళ్ళారంటే CNN లాంటి అమెరికన్ న్యూస్ ఛానల్స్ కానీ లేదా అమెరికన్ మీడియా కానీ ఆయన ఆల్ మైటీ ఏదైతే మనం గాడ్ కి యూజ్ చేసే టర్మ్, ఏదైతే దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే టర్మ్ ఏదైతే ఉందో అలా ఆల్ మైటీ మస్క్ అని చెప్పనైతే ఆయన చెప్తున్నారు. అండ్ ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్ గా ఇదంతా ఏంటంటే ఇంత పవర్ఫుల్ పర్సన్ ఏదన్నా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే వన్ ఆఫ్ ద మాట కానీ ఏదన్నా చెప్పారంటే దానికి కన్ఫర్మ్ గా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ అలాగే అది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నిజమయ్యేదానికి చాలా హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే రీసెంట్ గా వన్ ఆఫ్ ద ట్విట్టర్ యూజర్ ఏం పెట్టారంటే అమెరికా నేటో నుంచి అండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఐక్యరాజ్య సమితి అండ్ అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ 2 గ్రూప్స్ నుంచి అయితే అమెరికా బయటకు వచ్చేయాలని అయితే ఒక ట్వీట్ అయితే వేశారు. దానికి ఎలాన్ మస్క్ రెస్పాండ్ అవుతా ఐ అగ్రీ అని అయితే పెట్టారు. దీనిలో ఆయన ఏం పెద్దగా అంటే పెద్ద డిస్కషన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కానీ ఇవ్వలేదు, కానీ
బట్ ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఒక రకంగా టోటల్ యూరోప్ లో ఒక రకంగా భయాందోళన ఉందనేది చెప్పాలి. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేటో అనే ఒక ట్రీటీ వల్ల లేకపోతే ఆ యొక్క సెటిల్మెంట్ వల్ల యూరోప్ ఒక రకంగా ఎటువంటి రకమైన బాధ లేకపోతే భయం లేకపోతే ఇబ్బంది లేకుండా అమెరికన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో అండ్ అలాగే వాళ్ళ యొక్క అభయ హస్తాలు ఒక రకంగా టు బి ఫ్రాంక్ టచ్గా చెప్పాలంటే చాలా కూల్ గా సూపర్ గా వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ని వాళ్ళ యొక్క జనాలకి ఏదన్నా సమ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం కానీ లేకపోతే హెల్త్ కేర్ ని బెటర్ గా చేయటం కానీ ఇట్లాంటివి చేయడానికి అయితే వాళ్ళు ఉపయోగించారు. ఎందుకంటే నేటో అంతా ఒకటే మీనింగ్ మీకు వెంటనే అర్థం కావాలంటే అమెరికా అండ్ అలాగే యూరోపియన్ నేషన్స్ మధ్య వన్ ఆఫ్ ద ట్రీటీ. ఆ ట్రీటీ ప్రకారం ఏంటంటే ఒకళ్ళ మీద అటాక్ అయితే అందరి మీద అటాక్. సో అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది కాబట్టి బై డిఫాల్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీదకి ఎవరికి యుద్ధానికి రారు కాబట్టి ఈ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి ఫ్రాన్స్, జర్మనీ, లేకపోతే ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ ఇట్లాంటి వేరియస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ యొక్క డిఫెన్స్ అంటే వాళ్ళ ఆర్మీ మీద, నేవీ మీద లేకపోతే వాళ్ళ యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అవి చాలా లిమిటెడ్ గా పెట్టి అక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని మేబీ వాళ్ళ రోడ్లో లేకపోతే వాళ్ళ యొక్క మ్యూజియంస్ లేకపోతే వాళ్ళ యొక్క హెల్త్ కేర్ సిస్టమో లేకపోతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి యూరోప్ అనేది ఒక రకంగా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లాగా లేకపోతే ఒక గో టు ప్లేస్ లాగా టూరిజం కోసం కానీ లేకపోతే వెకేషన్ కోసం కానీ లేకపోతే ప్రశాంతంగా బతకాలంటే లేకపోతే ఆపర్చునిటీ కోసం ఇట్లాంటివని ఒక రకంగా గత 60-70 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారో దీనివల్ల ఒక రకంగా యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డిఫెన్స్ మళ్ళీ వాళ్ళ ఓన్ ప్రయారిటీ అయిపోయింది. వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజంగా రేపు పొద్దున్న నేటో నుంచి అమెరికా గనక విత్డ్రా అయిపోతే యూరోపియన్ నేషన్స్ ఒక రకంగా ఎవరి దగ్గర కూడా సైజబుల్ ఆర్మీ లేదు, ఎవరి దగ్గర కూడా పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ అంటే మేబీ 1 or 2 కంట్రీస్ మీరు చెప్పొచ్చు, మేబీ ఈ ఫ్రాన్స్ అనొచ్చు లేకపోతే ఇటలీ అనొచ్చు లేకపోతే జర్మనీ అనొచ్చు. కానీ బట్ వీళ్ళందరూ ఆన్ పేపరే ఉన్నారు. బట్ అమెరికన్ ఏదైతే ఒక డిఫెన్స్ సెక్యూరిటీ అండ్ అలాగే డిఫెన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఇస్తుందో అదైతే కన్ఫర్మ్ గా ఇక్కడున్న కంట్రీస్ అవైతే మ్యాచ్ చేయలేవు. అండ్ మోర్ ఓవర్ అమెరికన్ ఏదైతే న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు అంటే ఒకళ్ళు మన మీద అటాక్ చేయాలి అంటే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఆలోచన ఎప్పుడు వస్తుంది, వాళ్ళు తిరిగి ఏదన్నా పెద్ద మొత్తంలో చేయగలరా లేకపోతే పెద్ద లెవెల్లో చేయగలరా అన్న ఆలోచనతోనే ఒకళ్ళు మన మీద అటాక్ చేయడానికి కానీ లేకపోతే అటాక్ చేసే ముందుగానే ఆలోచిస్తారు. ఆ యొక్క ఆలోచన క్రియేషన్ ఇప్పటిదాకా యూరోప్ మీద అటాక్ జరగకుండా ఉండడానికి యునైటెడ్ స్టేట్స్ వల్లే మిగతా వాళ్ళు ఎవరు యూరోప్ మీదకి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు మొత్తం యూరోపియన్ నేషన్స్ ఏదైతే ఇక్కడ ఒక 20-25 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక్క ఫ్రాన్స్ కు తప్ప మిగతా ఎవరి దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్. ఇటువరకు యునైటెడ్ కింగ్డమ్ దగ్గర ఉండే కానీ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ లో భాగం కాదు. మళ్ళీ అది వేరే టాపిక్, ఎందుకు ఆయన బయటకు వచ్చారు అవన్నీ వేరేది. బట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ దగ్గర ఒక సైజబుల్ ఆర్మీ లేదు, సైజబుల్ ఏదైతే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ లేవు, న్యూక్లియర్ డిటరెన్స్ లేదు. సో దీనివల్ల ఏంటంటే ఆబ్వియస్ గా వాళ్ళకు ఒక భయం అయితే ఉంది. అండ్ ఆ భయం కూడా నిజం, ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే బెలారూస్ నేషన్ ఏదైతే ఉందో, మీకు బెలారూస్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను ఇక్కడ మ్యాప్ లో. ఇవన్నీ ఇక్కడ ఉంది కదా, ఇది యుక్రెయిన్, ఇది బెలారూస్. బెలారూస్ లో రీసెంట్ గా రష్యా తన యొక్క న్యూక్లియర్ మిసైల్స్ అయితే దాన్ని ఏమంటారు అక్కడ స్థాపించింది, లేకపోతే దాన్ని అక్కడ కూడా డిప్లాయ్ చేశారని చెప్పాలి. రేపొద్దున ఒకవేళ రష్యాకి ఏదైనా ఇంకొక వేరే కంట్రీ మీద అటాక్ చేయాలి లేకపోతే వేరే కంట్రీ మీద ఇంకైనా సమ్ అదర్ ఫోర్స్ కానీ లేకపోతే వాళ్ళని కొంచెం సఫోకేషన్ చేయాలంటే ఈ యొక్క ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో బెలారూస్ లో దీని వల్ల మొత్తం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో రష్యా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం మిసైల్స్ వేయాలంటే ఈ ఏరియాస్ ఒక్కోసారి కవర్ అవ్వవు చిన్న లెవెల్ మిసైల్స్ అయితే. సో ఇక్కడ కనుక ఏదన్నా ఇక్కడ ఈ బార్డర్ లో కనుక రష్యన్ న్యూక్స్ కనుక ఇక్కడ పెడితే సో కన్ఫర్మ్ గా చాలా కంఫర్టబుల్ గా యూరోప్ టోటల్ ఏరియా అయితే రష్యన్ యొక్క రేంజ్ లోకి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ రష్యా ముందుకు రావటం, మళ్ళీ ఒక పక్క నుంచి అమెరికా వెళ్ళిపోవాలనుకోవటం, దీనివల్ల యూరోప్ కు ఒక రకంగా ఇప్పుడు డిఫెన్స్ యొక్క ఫీల్డ్ లో ఒక పార్ట్నరు అండ్ అలాగే ఒక ఫ్రెండ్ కూడా అవసరమయ్యారు. అది ఇప్పుడు ఎక్కడంటే నన్ను మీకు చెప్పినట్టు ఫ్రాన్స్ ఏదైతే ఫ్రాన్స్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యూరోప్ మొత్తం డిప్లాయ్ చేయాలి, అయితే ప్రతి కంట్రీకి ఒక 10-20 లాగా ఇవ్వాలి అని చెప్పని అయితే ఒక ప్రపోజల్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నడుస్తుంది లేకపోతే అది ఎంతవరకు ఆన్ పేపర్ ఇంప్లిమెంట్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ ఈ యొక్క
అంటే అమెరికా నేటో నుంచి బయటకు వెళ్ళిపోద్దన్న వార్తతో, అండ్ అలాగే రష్యా బెలారస్ లో వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ని డిప్లాయ్మెంట్ చేస్తుందన్న ఈ రెండు వార్తలతో యూరోప్ లో ఒక పానిక్ ఎన్వైరన్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఆ ఎన్వైరన్మెంట్ వల్ల ఏదైతే ఉన్న ఒకానొక న్యూక్లియర్ ఎనర్జీ నేషన్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ నుంచి, అక్కడ ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాన్స్ దగ్గర, అవన్నీ టోటల్ యూరోప్ లో మనం డిప్లాయ్ చేయాలి. ప్రతి కంట్రీకి ఎంతో కొంత ఉండాలి. అయితే ప్రతి కంట్రీ మీద ఎవడైనా అటాక్ చేయాలంటే ముందు 1-2 సార్లు ఆలోచించాలి, వీళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అని ఇక్కడ దాకా అయితే ప్రస్తుతానికి మనకు వచ్చింది. బట్ దీని వల్ల ఇది మంచిదా చెడుదా అనేది అయితే నాకు తెలిసి ఈ న్యూక్లియర్ షేరింగ్ ఏదైతే ఉందో, లేకపోతే యూరోప్ ఇట్లా పానిక్ అయిపోయి ఫ్రాన్స్ దగ్గర లేకపోతే ఇంకైనా సమ్ అదర్ కంట్రీ దగ్గర ఇట్లా న్యూక్లియర్ ఒక రకంగా మళ్ళీ ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. దీనివల్ల ఇరాన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఒక రకంగా ఇరాన్ మీద ఆంక్షలు ఎందుకు పెట్టారు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది, ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ ఉండకూడదు, లేకపోతే అందరి దగ్గర వస్తే అదొక ప్రమాదం కాబట్టి నార్త్ కొరియా మీద కానీ లేకపోతే ఇరాన్ మీద కానీ శాంక్షన్స్ పెడతానికి లేకపోతే ఆంక్షలు విధించడానికి అదొక కారణం. బట్ ఇప్పుడు ఏదైతే యూరోప్ లో ఏదైతే మిగతా కంట్రీస్ ఉన్నాయో, జర్మనీ అవ్వచ్చు, పోలాండ్ అవ్వచ్చు, చెక్ రిపబ్లిక్ అవ్వచ్చు, లేకపోతే ఇటలీ అవ్వచ్చు, ఇంకేదైనా కంట్రీస్ అవ్వచ్చు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతుంది, లేకపోతే అమెరికా ఒక పిల్ల నమ్మకంగా లేదు, లేకపోతే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేమని చెప్పండి, ఎవరి కాళ్ళు ప్రతి కంట్రీలో వాళ్ళ మాట వేసుకొని వేరే వాళ్ళ కంట్రీలోకి తీసుకెళ్లి, లేకపోతే వేరే కంట్రీలోకి కూడా ఒక కంట్రీ యొక్క న్యూక్లియర్ మిసైల్స్ వెళ్ళిపోతే రేపొద్దున్న ఇరాన్ లాంటి దేశాలకి లేకపోతే నార్త్ కొరియా లాంటి దేశాలకి మనం అంటే యాజ్ ఎ ఫ్యాక్ట్ ఎలా చెప్పగలం అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకుండా ఉండడానికి మన దగ్గర మోరల్ హై గ్రౌండ్ లేదు. సో అది వన్ ఆఫ్ ద థింగ్. రెండోది వచ్చేసరికి అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే డొనాల్డ్ ట్రంప్ అసలు నేటో నుంచి ఎందుకు పిలౌట్ అవుతున్నారంటే ఓన్లీ వన్ రీజన్. నేను మీకు ఆల్రెడీ ఒక వెబ్సైట్ అయితే నేను లైవ్ లో చూపిస్తాను, నేను మీకు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇదండి, ఇది యుఎస్ నేషనల్ డెట్ అంటే ప్రపంచంలో అమెరికా అప్పు ఎవరికన్నా ఏ రకంగా తీసుకుంది అని అనే దానికి ఇది ఒక లైవ్ అంటే లైవ్ ఆన్ ది స్పాట్ ఇక్కడ వాళ్ళు ఎంత తీసుకున్నారు, వాళ్ళు ఎంత అప్పు తీర్చారు, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇవన్నీ ఇక్కడ చూడండి. యుఎస్ యొక్క డెట్ $36 ట్రిలియన్. ఈ $36 ట్రిలియన్ యొక్క అమౌంట్ ని తగ్గిస్తాం మాత్రమే డొనాల్డ్ ట్రంప్ యొక్క మెయిన్ కర్తవ్యం అండ్ అలాగే ఆయన గోల్. నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ప్రెసిడెంట్ కాకముందు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్. సో ఆయన ఏది చేసినా ఒక ట్రాన్సాక్షన్ బేస్డ్ ఉంటుంది. మీరు మాకు ఇస్తే మేము మీకేమి ఇవ్వాలి, అయితే మీరు మాకేమి ఇస్తారు మేము మీకు ఇది ఇస్తే అనే ఒక ట్రాన్సాక్షన్ బేస్డ్ మోడల్లోనే ఆయన ఇదవుతారు. సో ఈ యొక్క నేటోలో యూరోప్ యొక్క సెక్యూరిటీని అమెరికా చూసుకుంటే అమెరికాకి ఖర్చు తప్ప లేదా అమెరికాకి నష్టం తప్ప అమెరికాకి అందులో ఏం పాజిటివ్ గా లేదు. మోర్ ఓవర్ ఈ యొక్క $36 ట్రిలియన్ డెట్ ని కనుక తగ్గించాలంటే అమెరికా యొక్క ఖర్చులు కూడా తగ్గించాలి కాబట్టి అమెరికన్ యొక్క డిఫెన్స్ స్పెండింగ్ ని తగ్గించాలి ఫస్ట్ అని ఒకటైతే రీసెంట్ గా ట్రంప్ ఆల్రెడీ చెప్పారు. ఎంత దాకంటే సగానికి సగం తగ్గించేది. ఇది మీకు కూడా ఎందుకు చెప్పినా అంటే ఇది ప్రపంచంలో ఏ కంట్రీ ఆ యొక్క సొంత దేశాల్లో ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, లేకపోతే ఆ యొక్క దేశం మిలిటరీ మీద లేకపోతే డిఫెన్స్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $968 బిలియన్ అంటే నియర్లీ $1 ట్రిలియన్. ఓన్లీ ప్రతి సంవత్సరం అమెరికా తన యొక్క డిఫెన్స్ మీద $1 ట్రిలియన్ నియర్లీ ఖర్చు పెడుతుంది. ఇది మీకు అర్థం అంటే మీకు నెంబర్ ఎప్పుడైనా కూడా మనం ఏదన్నా కంపేర్ చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. మన యొక్క ఇండియన్ జీడిపి ఇప్పుడు 3.8 or 3.9 మేబీ 4, అలాంటిది మన టోటల్ జీడిపిలో అరౌండ్ 25% ప్రతి సంవత్సరం అమెరికా తన యొక్క డిఫెన్స్ మీద అయితే స్పెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైనా 472. బట్ ఈ నెంబర్ మీద కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, చైనా తన యొక్క ఎగ్జాక్ట్ నెంబర్ బయట పెట్టట్లేదు, అయితే తన 470 అని చెప్తుంది కానీ అది మేబీ 600 or 700 అని చెప్తారు. సో అది డిబేటబుల్ టాపిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రష్యా, ఎస్పెషల్లీ చెప్పండి రష్యా ఎంత అయితే ఉండేది కాదు, బట్ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిందో దానివల్ల డిఫెన్స్ స్పెండింగ్ అయితే పెరిగింది $184 బిలియన్. నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇవన్నీ రీసెంట్ గా ఏదైతే యుక్రెయిన్ వార్ వల్ల యుక్రెయిన్ కి ఇచ్చే ఏదైతే ఎయిడ్ కూడా కలుపుకొని ఇవన్నీ ఇంత కనబడుతున్నాయి. నెక్స్ట్ యుక్రెయిన్ ఇది ఓన్ గా అయితే కాదు, ఎక్కువ మాక్సిమం ఎయిడ్ వల్ల ఎంత వచ్చింది. నెక్స్ట్ సౌదీ అరేబియా 77, నెక్స్ట్ ఇండియా 73. ఇందులో అమెరికా ఏదైతే $1 ట్రిలియన్ ఖర్చు పెడుతుందో ప్రతి సంవత్సరం డిఫెన్స్ మీద, దీన్ని తగ్గించేద్దామని అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్. సో దీనివల్ల నేటోలో ఉండటం అనేది మాకంత ఫీజిబుల్ కాదు, లేకపోతే మాకంత లాభదాయకం కాదు కాబట్టి మేము బయటకు వచ్చేస్తామని అయితే అన్నారు. దీనివల్ల
యూరోపియన్ యూనియన్ కి ఒక ఫ్రెండ్ అండ్ అలాగే ఒక డిపెండబుల్ పార్ట్నర్ అయితే అవసరం అయ్యారు. సో ఓకే, నేటో నుంచి బయటకు వచ్చేయాలి, యునైటెడ్ నేషన్స్ నుంచి బయటకు వచ్చేయాలి, దీనివల్ల యూరోపియన్ యూనియన్ కి సెక్యూరిటీ ఉండదు, లేకపోతే వాళ్ళు న్యూక్లియర్ షేరింగ్ అడుగుతున్నారు, దీనివల్ల ఇరాన్, నార్త్ కొరియా లాంటి దేశాలు వాళ్ళు కూడా న్యూక్లియర్ డెవలప్మెంట్ కి ముందుకెళ్తాయి, దీనివల్ల మళ్ళీ ఒక అస్థిరమైన కండిషన్స్ వస్తాయి. ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. ఫైనల్ గా యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది, లేకపోతే నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి పరిగెడతారంటే మన ఇండియా దగ్గరికి పరిగెడతారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కి ఒక సాలిడ్ పార్ట్నర్ కావాలి. సో దానికోసమే రీసెంట్ గా ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఉర్సులా వాండర్ లైన్, ఆవిడైతే మన ఇండియాకి వచ్చారు. అండ్ అలాగే మన ఇండియాతో చాలా హ్యూజ్ పార్ట్నర్షిప్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని, అండ్ అలాగే డిఫెన్స్ టైస్ అని, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అమెరికా మీద అంత డిపెండ్ అవ్వలేరు కాబట్టి ఇప్పుడు వేరే ఒక మంచి కంట్రీలు అయితే ఒక డిపెండబుల్ కంట్రీని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ మన ఇండియానే. కాబట్టి మన ఇండియాని కొంచెం బటర్ పోయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ యొక్క మూవ్ మనకి యాజ్ అన్ ఇండియన్ మనం సంతోషించాల్సిన విషయం. సో ఎందుకంటే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే ఇట్లా అమెరికా మీద డిపెండెన్స్ తగ్గించుకోవడం, లేకపోతే ట్రంప్ యూరోపియన్ యూనియన్ మీద అండ్ అలాగే వేరే కంట్రీస్ మీద టారిఫ్స్ పెడతాం వల్ల యూరోపియన్ నేషన్స్ కి ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ కావాలంటే ఇప్పటిదాకా అమెరికా నుంచి తీసుకునే సర్వీసెస్ ప్రొడక్ట్స్ అని ఇప్పటి నుంచి ఇండియా నుంచో లేకపోతే ఏషియా నుంచో తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క మనీ మన సైడ్ వస్తాయి. అండ్ ఇప్పుడు వాళ్ళు కొంచెం వీక్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, లేకపోతే వాళ్ళ యొక్క వీక్నెస్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ లో లేకపోతే మనం కూడా కొంచెం స్ట్రాంగ్ గా మన యొక్క ఈ స్టోరీని ముందు పెట్టి, మన వర్షన్ ముందు పెట్టి మనం అయితే ఈ యూరోపియన్ యూనియన్ కి అండ్ అలాగే మన ఇండియాకి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే చేసుకోవచ్చు. అండ్ దానిలో మనకి మేజర్ గా మనం అంటే మన డిప్లొమాట్స్ కానీ మన బ్యూరోక్రాట్స్ కానీ ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటంటే మన ఇండియన్స్ కి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కానీ కెనడాలో కానీ కొన్ని ఇమిగ్రేషన్ కొంచెం హార్డ్ గా ఉంది, లేకపోతే అక్కడ రేసిజం ఇట్లాంటి, అంటే ఈవెన్ యూరోప్ లో కూడా రేసిజం ఇమిగ్రేషన్ కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇటు మనకి కొంచెం ఫెచ్చింగ్ మనకుంది కాబట్టి ఇప్పుడు మన వీసాల గురించి కానీ, లేకపోతే మన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే మన హ్యూమన్ టు హ్యూమన్ ట్రావెల్ ఇట్లాంటి వీటి మీద కనుక మనం ఫోకస్ చేసి ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక చేసుకోగలిగితే మనం కన్ఫర్మ్ గా డైరెక్ట్లీ ఎంత సాధిస్తాం అనేది పక్కన పెడితే, అంటే డైరెక్ట్లీ ఇప్పుడు మనం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారత్ కి ఎంత లాభం వచ్చింది, లేకపోతే యూరోప్ కి ఎంత లాభం వచ్చిందని మనం ఆన్ పేపర్ చెప్పకపోయినా ఈ మనుషులు అటు ఇటు ఫ్రీగా ఇప్పుడు ఎలా అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఫ్రీగా మూవ్మెంట్ చేయగలిగితే, వీసాస్ అండ్ అలాగే మన యొక్క నాలెడ్జ్ ఏదైతే అక్కడ యూనివర్సిటీస్ ఇక్కడికి కంపాటబుల్ గా ట్రై చేయడం, లేకపోతే మన ఐఐటీస్ కి అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కి కొంచెం నాలెడ్జ్ షేరింగ్ ఆప్షన్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం, ఇవన్నీ కనుక మనం చేయగలిగితే మన యొక్క సిచ్యువేషన్ నుంచి మాక్సిమం మనమైతే పుల్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో చూద్దాం ఈ యొక్క విషయం ఎక్కడ దాకా వెళ్తుంది, ఎలా దీన్ని డీల్ చేస్తారు అనేది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.